హే గాయ్స్, నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేను మళ్ళీ మా విజయనగరం మా ఇంటికి వచ్చేసాను అనమాట. యాక్చువల్గా నేను సంక్రాంతికి ఒక బ్లాగ్ రిలీజ్ చేశాను. అందులో నేను మా హోమ్ టూరు, మా పొలాలు, మా టెంపుల్ అండ్ మా ఊరు పరిసరాలు, సంక్రాంతి చేసుకునే ప్రాసెస్, ఎడ్ల బండి, ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయితే వెళ్ళి ఫస్ట్ ఆ బ్లాగ్ చూసేయండి. ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్ చెప్తున్నానంటే, ఇప్పుడు మళ్ళీ నేను మా ఊరు వచ్చాను అనమాట. సో మధ్య మధ్యలో ఎక్కడైనా క్లిప్స్ పెడితే మీకు మళ్ళీ ఐడియా రావాలి కదా, ఆ వీడియో చూస్తే ఐడియా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఊరు ఎందుకు వచ్చానంటే, మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు, అంటే లైక్ మా బాబాయ్ మ్యారేజ్ అనమాట. సో దగ్గరుండి చూద్దాం, ఈసారి అసలు మిస్ అవ్వద్దని చెప్పి వచ్చేసా. ఎందుకంటే నార్మల్ మ్యారేజెస్ లాగా ఫంక్షన్ హాల్లో లేకపోతే గ్రాండ్గా సవారీల పైన అంతా అట్లా కాకుండా సింపుల్గా మా బాబాయ్ వాళ్ళ ఇంటి ముందే పంది వేసి, ఫంక్షన్ హాల్లో కాకుండా ఇంటి ముందు పెళ్లి కొడుకుని రెడీ చేసి కూర్చోబెట్టి చేసే పెళ్ళి సూపర్ క్యూట్ మూమెంట్స్ ఉంటాయి అసలు. టీయా అలవాట్లేదు, సౌండ్ చేయకు. అయితే ఎక్కడ ఆపా, రైట్ మాట. సో ఆ పెళ్ళి నాకు కూడా ఎలా అవుతుందో తెలియదు, నేను దగ్గర ఉండి చూసి మీకు కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఆంధ్ర అబ్బాయికి అటువైపు అమ్మాయికి ఎలా ఉంటుందో, వాళ్ళు మొత్తం హిందీ వాళ్ళు వచ్చారు చుట్టాలు కూడా. నాకు కూడా అంత ఎవరితో అంత కలవలేదు, ఏదో మా అమ్మమ్మ తరపున రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళామా, పిక్స్ దిగామా, వచ్చేసామా అంతే. అండ్ మా మామయ్య పెళ్ళి కూడా ఇలానే జరిగింది, ఇంటి ముందు చాలా గ్రాండ్గా. ఫొటోస్ చూస్తూ మస్తుంది అనిపించేదాన్ని. కానీ అప్పుడు నేను ఇంత చిన్నగా ఉన్నా, 2 పిలకలు వేసుకొని మా తాతయ్య ఇంకా తిరుగుతున్నాను అనమాట. బట్ ఇప్పుడు పెద్దగా కాబట్టి నాకు ఇంటి ముందు పెళ్లి చూసే అదృష్టం దొరికింది. ఎందుకంటే ఎంత జెన్ బీటా ఆల్ఫా జనరేషన్స్ వచ్చినా ఈ టైప్ ఆఫ్ పెళ్ళిళ్ళు, ఈ టైప్ ఆఫ్ విలేజెస్, ఇక్కడ ఉన్న న్యాచురల్ ఏమంటారు వేరే లెవెల్ అంతే. సో పెళ్ళి రేపు అంటే ఫిబ్రవరి అంటున్నానంటే ఫ్రైడే మార్నింగ్ 7:30కి. ఆల్మోస్ట్ 4 o'clock నుంచే నాకు తెలిసి పనులు స్టార్ట్ అయిపోతాయి. బట్ నేను రెడీ అవ్వాలంటే నాకు తెలిసి నేను 2:30 or 3 o'clockకి లెగాలి. అప్పుడు లేచి స్నానం చేసి ఆ చీర కట్టి సోకులు పడేలోపే 6:30 అయిపోతుంది ఎలాగో. సో డోంట్ మిస్, నేను చూస్తా, మీకు చూపిస్తా. అండ్ పెళ్ళి రేపు కదా, సో మేము డైరెక్ట్ ఆంధ్ర రాలేమన్నమాట, విజయనగరం. ఫస్ట్ వైజాగ్ వెళ్ళి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, వైజాగ్ నుంచి మా మామయ్య, మా అమ్మమ్మ, మా తాతయ్య, మేము అందరం మా ఊరికి రావడం జరిగింది. అండ్ ఎండలు దూలో ధీరిపోతుంది కదా, ఇట్లా చేతులు అయితే పచ్చి ఇప్పుడే చేతులు కడుక్కున్నట్టు ఇలా వదిలితే చాలా చెమటలు పట్టేస్తున్నాయి. నేను మా ఊరు వస్తే అస్సలు మిస్ అవ్వనివి ఏంటంటే పొలాలు అండ్ ఆవు పాప దూడలు. అప్పుడు మా చుట్టాల వాళ్ళందరి ఇంటికి వెళ్ళి ఆవులన్నిటిని ఎత్తుకొని పిచ్చి దిగాను అనమాట. అవి నాకు తెలిసి 3 months అయింది, కొంచెం పెద్దగా అయిపోయి ఉంటాయి. టైం ఉంటే వెళ్ళి మళ్ళీ వాటిని కలిసేసి వద్దాం. అండ్ ఈరోజు థర్స్డే కదా, రేపు ఫ్రైడే. మార్నింగ్ పెళ్ళి, మధ్యాహ్నం భోజనం, నైట్ మళ్ళీ వైజాగ్కి రిటర్న్ అయిపోతున్నాం, ఎందుకంటే ఎక్కువ ఉండలేము ఇక్కడ. సో ఆల్రెడీ మీకు ఒక స్టెప్స్ చూపిస్తాను, ఆ స్టెప్స్ చూస్తే మీకు గుర్తొచ్చి ఉంటుంది నేను ఏ ఇంటికి వచ్చానో, ఏం మాట్లాడుతున్నాను. బిల్డింగ్ పై నుంచి ఇలా కిందకి దిగి ఇలా వస్తే దిస్ ఇస్ కిచెన్. మళ్ళీ అలా లోపలికి వెళ్తే లోపల అలా రూమ్ లోపల రూమ్ ఉంటాయి అన్నమాట. కొంచెం చాలా బాగుంటుంది గైస్. మొత్తం ఆల్రెడీ లైట్ సెట్టింగ్ అవన్నీ పెట్టారు. ఇప్పుడు కాదు, నైట్ పూట మనకు మస్తు కనిపిస్తుంది. నేను నైట్ మళ్ళీ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను, ఇంకొకటి చూపించాలి. అదిగోండి గైస్, మొత్తం శాలలు, ఆవులు. మా బిల్డింగ్ వెనకాల చూస్తే వేరే ఇల్లులు, ఆ ముగ్గులు, ఆ మంచం, ఈ రేకుల షెడ్, ఆ అరుగులు. మళ్ళీ ఎవరికైనా తెలుస్తాయా ఇలాంటివి? నెవర్. సచ్ అ బ్యూటిఫుల్ లైఫ్. అండ్ నైట్ పెళ్లి కొడుకుని రెడీ చేసే సంథింగ్ ఏవో ఉన్నాయంట. అవి ఇప్పుడైతే ఫుల్ ఎండ్ ఉంది, అందుకే ఆగాను. ఈవినింగ్ కలుద్దాం, లేదా రేపు పొద్దున కలుద్దాం. బాయ్. మేము విజయనగరం బయలుదేరదామని వైజాగ్లో సింహాచలం దగ్గర ట్రైన్ ఎక్కుదామని పొద్దున్న వెళ్ళాం గై స్టేషన్లో. పాపం చూడండి, మనుషులు అక్కడ వరకు వెయిట్ చేశారు. ఈ దరిద్రుడు ప్లాట్ఫామ్ మధ్యలో ట్రైన్ ఆపాడు అనమాట. పాపం అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఇండియన్ రైల్వే సూపర్ ఫాస్ట్, అసలు స్లో అని అప్పుడప్పుడు స్లో, బట్ మామూలుగా అయితే ఫాస్టే. ఇంకా మేము పొద్దున్న ఎండలో ఇంకా జనరల్ ఎక్కితే సచ్చి ఊరుకుంటారు, అందుకని చెప్పి రిజర్వేషన్ చేపించేసాను అనమాట. నేను 140 rupees ఎంతో ఉంది టికెట్, సింహాచలం టు బొబ్బిలి. సో ప్రశాంతంగా అందరికీ విండో సీట్స్ వచ్చాయి. మేము 5 కూర్చున్నాం అనమాట. ఇప్పుడు మనం బొబ్బిలి వెళ్ళిపోయి అక్కడి నుంచి మన ఊరు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ సేమ్ ఇలానే వచ్చేయాలన్నమాట. ఫైనల్లీ బొబ్బిలి జంక్షన్
వచ్చేసింది గైస్. మంచి మర్రి చెట్టు ఉంది, బయటికి రాగానే మొత్తం చెమటెక్కిపోతున్నా, ఫోన్ కూడా తడిసిపోయింది అసలు. ఇంకా మనం బొబ్బిలి నుంచి మళ్ళీ మా చిన్న ఊరు లోపలికి వెళ్ళాలంటే ఒక బస్ ఎక్కాలన్నమాట. ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. చూడండి రిక్షా, మా తాతయ్య తిడుతున్నాడు అనమాట ఆ రిక్షా కూడా చూపించాలా అని. ఇంకా ఊర్లో దిగంగానే పెళ్లి వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. ఇదిగో గైస్, వీళ్ళ తమ్ముడు కొడుకు పెళ్ళి అంట. ఓ రెడీ అయిపోయి ఓవర్ యాక్షన్ చేస్తుంది మా అమ్మమ్మ. ఏమవుతాడు నీకు? మేనల్లుడు. నీ హడావిడ మొత్తం అయితే 2 డేస్కి 9 చీరలు పెట్టుకుంది గైస్, 2 డేస్కి. మా అమ్మమ్మ మేనల్లుడు పెళ్ళని 2 రోజులు ముందే వచ్చేసింది అనమాట ఈ ఊరికి. అందుకే రాగానే ఫస్ట్ అమ్మమ్మని కలిసేసి అన్నం తినేసి అలా పందిరు చూసుకొని ఊరు చూద్దాం సాయంత్రం అని చెప్పి బయటకు వచ్చానమాట. ఇగోండి, అసలు యాక్చువల్గా నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే పందిరి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి ముందు వేయరంట, సేమ్ ఇంటి పేరున్న వేరే వాళ్ళ ఇంటి ముందు వేస్తారంట. అండ్ చూడండి, మా ఇంటి పక్కన ఉంటారు అనమాట ఈ అక్క, చక్కగా ఒక దూడని ఇంట్లోనే కట్టేసి పువ్వులు కుట్టుకుంటూ కూర్చున్నారు. ఎంత క్యూట్గా చిన్న ఇంట్లో మళ్ళీ కట్టారనమాట ఆవుని మంచిగా. హాయ్ చెప్పు అమ్మమ్మ, హాయ్ చెప్పు. హాయ్ అన్న. మన పాత గలిలో అందరినీ హాయ్ చెప్దామని వెళ్తే అందరికి అక్కడ జామ చెట్టు కనిపించింది అనమాట. మా మామయ్య ఇంకా తెంపేద్దాం పదండి బాగుంటాయి ఈ సీజన్ లో, దగ్గరుండి నేర్పిస్తున్నాడు గైస్ మా మామయ్య చెట్టులకు ఎక్కాలో. మొత్తానికి ఒక 2-3 పళ్ళు సంపాదించాడు అనమాట మా తమ్ముడు కొట్టి. థ్యాంక్ యూ పురుషోత్తం ఫర్ ద వండర్ఫుల్ తెంపడం. ఒక ఆంటీ చూస్తుంది గైస్, అందుకే ఆమె కొట్టు ఫ్రీ అంట. అయినా మనోళ్ళే మనకు కర్ర కూడా ఇచ్చారు తెంపుకోండి అని, చెట్టు ఓనర్స్. కనీసం మనుషులు కింద కొంగి దూరే అంత ప్లేస్ ఉంది గైస్. వెళ్దాం ఆగండి ఆ ఇంటికి. ఈ ఆవులన్నిటిని పలకరిస్తున్నాయి, ఇవన్నీ కలిపి ఒక్కసారి అంతే నేను హైదరాబాద్లో పడతాను అనమాట. అంత విసిగిచ్చేస్తున్న పాపం వాటిని వీడియో కోసం. పోన్లే, అవి భయపడుతున్నాయి నా దగ్గర రావడానికి. సో ఇగోండి, ఈ ఇల్లు నేను అనింది వంగి వెళ్ళాలన్నమాట. వీళ్ళిద్దరే ఉంటారు, మన చుట్టాలే లేండి. వీళ్ళు కూడా చక్కగా పీటేస్తుంది ఆ బామ్మ కూర్చోడానికి. నేను వ్లాగ్ కంటిన్యూ చేద్దామని బ్యాక్ సైడ్ పెట్టి చూపిస్తున్నా చూడండి. అక్కడేమో మంచిగా కట్ల పొయ్య, లోపలైతే ఫ్యాన్ కూడా లేదు గైస్. మనిషి మహా అయితే కొంచెం నించోగలడు అంతే. చాలా అంటే బాగుంది. ఒకవేళ ఇరుకుగా ఉన్నా కానీ లగ్జరీ లైఫ్ కంటే ఇది బెస్ట్. చాలా పీస్ఫుల్గా ఉంది తెలుసా, స్ట్రెస్ ఫ్రీగా హాయిగా. మిథునం సినిమా గుర్తొస్తుంది వాళ్ళిద్దరిని ఆ హౌస్లో చూస్తుంటే. అండ్ అలా వెళ్తుంటే మాకు ఇంకో బాబాయ్ ఇవి కొత్త పళ్ళు ట్రై చేయమని తెంపేసి ఇచ్చారనమాట. నిమ్మకాయ, యాపిల్ అన్ని టేస్ట్ వస్తుంది, అది చాలా కొత్తగా. అండ్ చూడండి, లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చినప్పుడు ఈ రోడ్ లేదు, బట్ వేసేసారు రోడ్డు కూడా. తొండ కొరికిందంట గైస్ ఈ జామ పండుని, తీయగుంటుందంట తొండ తిన్నావు మనం తింటే. ఇంకా జామ పళ్ళు, వెరైటీ పళ్ళు అన్ని వాటర్లో వేస్తాను. ఫ్రెండ్స్ వెళ్తున్నాయి, పురుషు వెళ్ళిపోతున్నాం మధ్యలో. సో ఇంకా టైం ఈవినింగ్ అయిపోయింది అనమాట. చెప్పాను కదా అదేదో కాళ్ళు గడగడం ఏదో ఉంటుందంట సంథింగ్. సో అది కూడా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి స్నానం చేస్తారు. చూడండి, ఈ పందిరి పెళ్లి కొడుకు వాళ్ళ ఆపోజిట్లో సేమ్ ఇంటి పేరు ఉంటే వాళ్ళ చుట్టాలు ఇంటి ముందు వేశారు. మా బాబాయ్ ఆంధ్ర కదా, బట్ బ్రైడ్ వచ్చేసి షీఈ్ ఫ్రమ్ పూణే అంట. ఐ థింక్ లవ్ మ్యారేజ్, వాళ్ళ కొలిగ్ అనుకుంటా. వెనకాల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్. అండ్ తనకి 3 చెల్లెళ్ళు ఉన్నారంట ఇంకా. అండ్ ఫాదర్ లేరు. అండ్ వాళ్ళ నలుగురి చాలా చాలా బాగున్నారు అమ్మాయిలు. పిల్లనిచ్చారు కదా, ఇంకా మన అందరితో ఫ్రెండ్షిప్ చేసేసారులేండి, మాట్లాడేసాం. ఇంకా అలా అలా కార్యక్రమం జరుగుతూ ఉంది. అండ్ నైట్ టైం లైటింగ్ చూసారా, పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్. ఊరంతా లైటింగ్ ఏ ఉందన్నమాట. ఊర్లో ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే గైస్, స్ట్రీట్ లైట్స్ ఉండవు. ఒక ఇంటి లైట్, ఇంటి పక్కన షాప్. ఇప్పుడు హల్దీ అవుతుంది గైస్, మనం వెళ్దాం పదండి. మామూలుగా ఊర్లో ఉండే వాళ్ళకి హల్దీ, డీజే ఇవన్నీ అసలు తెలియదు కదా. సో బట్ ఈ అమ్మాయి స్టైల్లో కొత్తగా చేశారనమాట. అంటే మనం చేయం, మామూలుగా అయితే మేము చేయం ఆంధ్ర సైడ్. బట్ అమ్మాయి కొంచెం ఇష్టంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక 15 మెంబర్స్ వచ్చారు అంతే. వాళ్ళ మేనత్త, మేనమామ, ఇంకా వాళ్ళ స్టైల్లో హల్దీ చేశారనమాట, ఆ పూణే స్టైల్లో. సో మాకు కూడా కొత్తగా అనిపించింది. మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ పెళ్లి గురించే. ఫైనల్లీ వీఆర్ సో హ్యాపీ. నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు నాకు ఫోటో దిగాలంటే కొంచెం ఎలానో అనిపించింది. పోనీ కదా అని వెళ్తే పవర్ పోయింది గైస్, అంత ఉంటే దరిద్రం మనకి. ఇంకా ఫోటో తీస్తున్న అంకుల్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో అలా అలా కొంచెం క్యూట్ మూమెంట్స్ అట్లా అయిపోయినాయి. అండ్ ఫైనల్ అగోండి, వాళ్ళ చెల్లెళ్ళు అందరు కలిసి ముందే డ్యాన్స్ నేర్చుకొని ఆఖరికి మా బాబాయ్తో కూడా డ్యాన్స్ స్టెప్స్ వేయించేశారనమాట. అన్ని హిందీ పాటలు కదా యాక్చువల్గా. సో మాకు అర్థం కాలే, చుట్టూ చూస్తున్న వాళ్ళకి కూడా అర్థం కాలేదు. బట్ నైట్ లిటరలీ 11 అవుతుంది, వాళ్ళు ఇంకా హల్దీ ఆ స్నానాలు చెయ్యట్లేదు, డ్యాన్స్
డ్యాన్స్ పిక్స్ అనే కూర్చున్నారు. ఆఖరికి లాస్ట్కి వర్షం పడింది అనమాట. నైట్ 11:30కి అట్లా వర్షం పడితే ఇంకా స్నానం చేస్తే ఏంటి, వర్షం పడితే ఏంది, అప్పుడు ఎండ్ చేశారు. బట్ నేను అప్పటిదాకా కూడా ఆగలేకపోయా. నాకు 9:30కి ఊర్లో నిద్ర వచ్చేసింది. ఆల్మోస్ట్ 2 hours పాపం అందరు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆలోచించి ఉండాల్సింది, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా అని. బట్ ఎవరి ఆనందం వాళ్ళది లేండి, రాక వస్తుంది ఆ మూమెంట్. ఇంక వెళ్ళిపోయాను అనమాట. నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు వర్షం పడితే అప్పుడు ఆపారు. ఎందుకంటే పొద్దున పెళ్ళి వాళ్ళకే ఉంది, వాళ్ళే ఆపాలి అసలు తొందరగా. అండ్ భోజనం కూడా అయిపోయింది వాళ్ళ ఇంట్లోనే, పెళ్ళి ఇంట్లోనే. మొత్తం 3 పూటలు తినేసాము. అండ్ మొత్తం మేకప్ తీసేసి నైట్ డ్రెస్ వేసుకొని మంచిగా జడకు ఆయిల్ కట్టుకొని ఉంటే గైస్ అబ్బా, ఫేస్ అంతా క్లీన్ చేసుకొని సీరం రాసానని మీకు చెప్దాం అనుకుంటే పక్క నుంచి ఈ అరుస్తున్నాడు అనమాట మా తమ్ముడు గాడు. ఇంకా పడుకున్నాం గైస్, బాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 4:10 అయిందనమాట. 3 o'clockకే లేవుద్దాం అనుకున్నాను, బట్ పడుకునేసరికి 1 అయింది. సో 4 అయింది. లెట్స్ గెట్ రెడీ. ఎవ్వరు లేరు, చీకటి ఉంది. ఓన్లీ పెళ్లి లైటింగ్ మాత్రమే ఉంది. నాకు ఛార్జింగ్ కూడా లేదు నా ఫోన్లో, లో బ్యాటరీ. సో వీడియో అన్అవైలబుల్ అని వస్తుంది, అందుకే స్నాప్లో తీసాను ఈ వీడియో. స్నానం చేసేసి ఈలోపు ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి లెట్స్ మీట్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఇంకొక 2 hours పెళ్ళి అనమాట. నేను చీర కట్టుకొని మా అమ్మమ్మకి చీర కట్టేసరికి 1 గంట అయిపోయింది. అండ్ ఫుల్ పిక్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. బ్లూ అండ్ పింక్ అనమాట కాంబినేషన్. పొద్దున్న లేసి ఒకటి మొక్కని చూసానేమో, మొత్తం బ్లడ్ గైస్, ఘోరంగా వచ్చేస్తుంది అనమాట. పిన్నీస్తో గుచ్చేసుకున్నాను గైస్, చూసుకోలేదు, అది చాలా ఓవర్ అయిపోయింది. మన వాళ్ళందరూ ఇంకా పడుకొని ఉన్నారనమాట. నేను అందుకే పొద్దున ఇప్పుడు 5:30 అవుతుంది, చక్కగా బిల్డింగ్ మీదకి నా సామాన్లన్నీ పట్టుకొచ్చేసుకున్నాను అనమాట రెడీ అవుదామని. నైట్ అంతా ఫుల్ వర్షం పడింది గైస్, అందుకే పొద్దున్న లేకంగానే ఏం ముక్క పెట్టట్లే, చాలా చల్లగా నీట్గా ఉంది. ఆవుల సౌండ్, కాకిల సౌండ్, బాబా వావ్ సూపర్. అమ్మమ్మ దా పైకి దా. అమ్మమ్మ హాయ్ చెప్పే. బాయ్ అమ్మ. హాయ్ అమ్మ. హాయ్ అమ్మ. హాయ్ కాదు హాయ్ గైస్. ఈ చీర ఏమో నేను కళ్ళద్దాలు దీని ముందు చూస్తున్నాడు మళ్ళీ. ఈ చీర ఏమో అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ ఎంత బాగుంది అంటే పొద్దున్న ఊర్లో. అర్జెంట్ రెడీ అయ్యి రీల్స్ తీసేయాలి అమ్మమ్మ. వేరా చాలు 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 ఇంట్లో వరించుకో. చూసుకొని దిగు, స్ట్రైట్కి వెళ్ళిపోతావు హైదరాబాద్. సబ్స్క్రైబ్ చేసి జెన్యూన్గా సపోర్ట్ చేయండి గైస్. మా ఊరు తీసుకొస్తా ఒకరినెవరినైనా. గైస్ ఈ చీర మా ఇంటి పైన ఒక అన్నయ్య ఉంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతున్నా అని రీసెంట్గా శబరికి వెళ్ళినప్పుడు స్వామిమాల వేసుకున్నప్పుడు కంచి నుంచి తెచ్చి ఇచ్చారు. సో స్మూత్, సో నైస్. రెడీ అవుదాం, ఎలా వస్తారో నాకు కూడా తెలీదు. లెట్స్ సీ. బాయ్ బాయ్. Oh my god, I have witnessed the dream come true moment of every lovebird. I don't know why, but even while I'm watching some reels kind of love or else like this marriage is in front of my eyes really filled with the tears inside. I'm so happy for them. I don't know why. May God bless them. అండ్ పెళ్ళి కొడుకు వాళ్ళ అక్క అనమాట. మా మమ్మీకి హాయ్ చెప్పమని చెప్పాను. అండ్ ఇంకా వాళ్ళ మేనత్త అనమాట, పెళ్లి కూతురు వాళ్ళ మేనత్త. సో వాళ్ళ స్టైల్లో ఇంకేదో చేస్తున్నారు. ఫైనల్లీ మ్యారేజ్ ఇస్ కంప్లీటెడ్. అండ్ నాకు అక్కడ ఎండ కొడుతుందనమాట, టేబుల్ ఫ్యాన్ గాలి నాకు రావట్లేదు. సో ఆపోజిట్లో టిఫిన్ చేద్దామని చెప్పి కూర్చొని అలా అక్కడే ఉండిపోయి పెళ్లి చూస్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి చంద్రముఖిలో ఉన్నానని భయపడకండి, కొంచెం కుంకుమ ఎక్కువ అయిపోయింది అంతే.
అండ్ అగోండి మా అమ్మమ్మ చిన్న మేనత్త అనమాట పెళ్లి కొడుకుకి. మా అమ్మమ్మకి ఇంకో అక్క ఉంది, తను రాలేకపోయారు. మా ఊర్లో చూసారా పల్లకిలో గుర్రాలు ఎక్కడే గైస్, పల్లకి ఎక్కడ అబ్బబ్బా. ఇంకా వీలైతే ఇర్రగా తీసారనమాట డ్యాన్స్ ఆ అమ్మాయిలు. నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట, ఒకసారి ఎవరైనా గుంజితే మాత్రం ఇంకా నాన్ స్టాపే. వాళ్ళు డ్యాన్స్ మాత్రం ఇటో కొట్టేశారు సీరియస్లీ. వాళ్ళ ముగ్గురు చెల్లెళ్ళు సూపర్గా రెడీ అయ్యారనమాట శారీస్ కట్టి. అండ్ మా మామయ్య కూడా ఒక 2 స్టెప్పులు వేస్తారనమాట మధ్యలో. అగోండి మనమే రాను బొంబాయికి రాను ఆ పాటకి డ్యాన్స్ చేస్తాను అనమాట. మళ్ళీ ఆడియో పెడితే కాపీరైట్ పడుతుంది, ఎందుకు వచ్చిన గోలాన్ని తీసేసాను. అండ్ ఫైనలీ భోజనాలు గైస్, పెళ్ళి భోజనం వావ్. అండ్ ఒకటి చెప్పాలి, అవి టేస్ట్గా ఉన్నా లేకున్నా నోరు మూసుకొని తినేసి వెళ్ళిపోవాలి ఎవరైనా ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా. బికాజ్ మీరు ఆ 10 minutes తినేసి వెళ్ళిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. బాగాలేదు అని చెప్పొద్దు, ఎందుకంటే ఆ భోజనం కోసమే వాళ్ళ తండ్రి, ఏ పెళ్ళిలో అయినా ఆ తండ్రి 25 years రియలీ కష్టపడతారు ఆ రోజు ఆ ఫుడ్ మీ అందరికీ పెట్టడానికి. బాగున్నా బాగాలేకపోయినా తినేసి షటప్ గాయ్స్. హాయ్ గాయ్స్, ఫైనల్లీ పెళ్ళి అయిపోయింది, ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడో బాయ్ బాయ్ బాయ్. అమ్మమ్మ బాయ్ చెప్పు. మళ్ళీ పెళ్ళికి ఎప్పుడో వస్తాం. బాయ్. మళ్ళీ ఎవరి పెళ్ళి ఉంది? పెళ్ళి ఉంది. కానీ బాయ్. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతున్నాం, వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. బాయ్. రేపు బీచ్ ఉంది, వచ్చేది దానికోసం. అండ్ ట్రిప్ అయిపోయింది గైస్. ప్రతిసారి ట్రిప్కి వెళ్ళడం, పర్స్ ఖాళీ చేసుకోవడం, మెమొరీస్తో తిరిగి ఇంటికి వెళ్ళడం, అంతే అనమాట. ఫైనల్ ఈ బీచ్కి నాకు ఏదో జన్మలో సంబంధం ఉంది గైస్. ఎంత పిచ్ అంటే మా మామయ్య అడుగుతారు వచ్చిన ప్రతిసారి, ఏం చూస్తావు బీచ్, ఎందుకు వెళ్తావు బీచ్కి అని. వచ్చిన ప్రతిసారి బీచ్కి వెళ్ళడం కాదు, బీచ్కి వెళ్ళడానికే ప్రతిసారి వస్తా మామ. అండ్ అన్ని బీచ్లు అయిపోయాయి అనమాట. ఇంకెళ్ళిన బీచ్కి వెళ్ళాలి కాబట్టి రిషికొండ బీచ్కి వెళ్ళాను. ఇంకా అందరు ఇదేదో మిస్కలో రాసి ట్రై చేస్తున్నారు కదా అని మనం కూడా మన పేరు రాస్తామన్నమాట. నా పేరు శ్రీలక్ష్మి, బట్ శ్రీలు అని షార్ట్కట్లో రాసా. అండ్ వేవ్స్ డెంట్ ఫెడ్ ఇట్, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకా కొన్ని రీల్స్ చేశాను అనమాట. నా ఇన్స్టా ఐడి ఆల్రెడీ యూట్యూబ్ బయోలో ఉంది, సో ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసి నా పోస్ట్, నా వీడియో అన్నీ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ గైస్. అండ్ ఫైనలీ ఇక్కడ హైదరాబాద్లో అయితే నాకు దొరకలేదు, ఇంకా వైజాగ్లో అయితే అబ్బా సమ్మర్ స్పెషల్ తాటి ముంజలు అనమాట, పిచ్చి. ఇవి వచ్చేదే ఇయర్లీ వన్స్, సో ఎంజాయ్ చేయాల్సిందే. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్.